గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా పొలం కాడికి రావడం జరిగింది. మా పొలం అవపడుతుందా? ఇది మరి మిర్చి దుక్కి అనమాట. ఈ సంవత్సరం మేము వేయడానికి సిద్ధమవుతున్నాం. నిరుడు వేయలేదు ఫ్రెండ్స్, నిరుడు బొచ్చ రేటు ఉంది, నిరుడు వేయలేదు. ఈ ఏడు వేస్తున్నాం. నారు కూడా పోసినాం. నారు ఎక్కడ ఇచ్చినాం మనం? అటాడికి ఎట్లా వీడియో వేస్తుంటాడు పోతావు అమ్మాయి. ఒక కర్ర ఉందని పడుకోతాను పోతుంది దుంపంట. అయితే వస్తున్నామా, దీని మీద ఉన్న కట్టె అంతా ఏరినాం ఫ్రెండ్స్. కట్టె గంప మొత్తం ఏరినాం పైన అంతా కూడా. నెక్స్ట్ గొరిచెట్టు వేస్తాం. గొరిచెట్టు రోటావేటరీ గొరిచెట్టు అడ్డం నీళ్ళు వేసేసి మరి నారైతే ఎదకొచ్చింది. త్వరలో మిర్చి కళ. నిరుడు ఎందుకు వెళ్ళి తోట నువ్వు? ఒకే నిరుడు మొదటి 20 సంవత్సరాల ముందు తోడేస్తుంటే ఏరుకులుడు వస్తుంది ఫ్రెండ్స్ ఈ భూమిలో. అందుకే ఒకేడు ఆఫ్ చేసినాం. ఆఫ్ చేస్తే ఏమన్నా ఏరుకులుడు తగ్గిద్దా అని. కాకపోతే ఎప్పుడైతే ఆఫ్ చేసినా అప్పుడే రేటు పెరిగింది. అయినా భయం లేదు, బాధ లేదు. ఈ ఏడైతే వేస్తున్నాం. మరి వరి మొత్తం వేస్తున్నాం, తోట వేస్తున్నాం, మొక్కజొన్న కూడా వేస్తాం, ఆడామేగ వేస్తాం, మామూలు వేస్తాం. మరి ఈ సంవత్సరం మొత్తం కూడా వ్యవసాయమే. మరి మీరు మీ ఆదరణ ఎప్పుడు ఉండాలి. వ్యవసాయం వీడియోలు బోరు కొడుతున్నాయి చూడమని అనొద్దు. మరి తప్పదు. ఎందుకంటే మిర్చి ఎట్లా వేస్తున్నాం మనం? మిర్చి డ్రిప్ సిస్టమ్, డ్రిప్పేగా, డ్రిప్ సిస్టమ్ ఫ్రెండ్స్. మొత్తం కూడా నేను చేసినప్పుడు అంటే ముందటి నుంచి అంతకుముందు మాకు గొడ్లు ఉండే, ఆవులు ఉండే, పశువులు ఉండే, బరిగొడ్లు ఉండే. బరిగొడ్లు ఇప్పుడు ప్రస్తుతం బరిగొడ్లు ఒకటే ఉన్నాయి. ఆవులు, ఎడ్ల బండి అని నమ్మేసినాం అప్పుడు. ఇప్పుడు అంత కాలం మారిపోయింది. ట్రాక్టర్లు అయిపోయినాయి, గొరిచెట్లు, రోటావేటర్లు, బొచ్చు డబ్బులు అవుతున్నాయి. తోట మొక్క పడే లోపల 50,000 అవుతున్నాయి ఎకరానికి. కూలీలకు 1,00,000 అవుతున్నాయి. పెట్టుబడులు, గొబ్బలు, రోగాలు, నల్లి ఇవన్నీ తట్టుకొని పంట పండించి మార్కెట్కి పోతే మార్కెట్లో రేట్ లేదు, ఫైన్ లేదు, ఎక్స్పోర్ట్ లేదు, ఈ డీపోర్ట్ లేదు అంటున్నారు. అందుకని నేను వేయలేదు. ఏరుకులుడు ఒకటని భయమైంది. ఇక ఈ ఏడు ఏమన్నా కానీ అని రంగంలో దిగుతున్నాం. మరి మా శ్రీకళ మాటల్లో ఏముంటుంది విన్నాం. కట్ట ఏరి 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 అలిసిపోయింది బిడ్డ. అంటే ఎవరు కొంతమంది ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు చెప్పు. మరే సబ్స్క్రైబర్స్ ఖమ్మం నుంచి వచ్చారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ వాళ్ళకి యూట్యూబ్ చేయాలనుకొని వచ్చారు. వచ్చి వాళ్ళ యూట్యూబ్ అన్ని రీయూజ్డ్ కంటెంట్ అన్నీ పడ్డాయి. ఎలా అని అడుగుతున్నారు. 3 వచ్చారు ఫ్యామిలీతో, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చారు. ఎక్కడి నుంచో దొరకకుండా వచ్చారు మనం నా కోసం. మరి చెప్పాలి కదా, తప్పదు కదా, అది చెప్పినమాట. ఈ లోపల ఏమో రాయో మరి మన నమ్ముకుని వచ్చిన చెప్పాలిగా. దప్పికైతేనే ఉంది. కూకురు చెట్టు కూకుందు కూకురమే ఆకలి అవుతుంది. 5 అవుతుంది. 2 దోశలు తిన్నా. 2 3 ఇటు తిప్పి నా వల్ల అట్లా. అమ్మరా కంప ఉంటే ఉంది. నువ్వు ఉన్నావుగా, నీకంటే కంప పెద్ద గొప్పేం కాదు. నువ్వే పెద్ద కంప, అదొక లెక్క కంప. అది విషయం ఫ్రెండ్స్. ఇక పొద్దున ఒక దోశ వేసింది. ఆ దోశ కాలిపోను. ఆ దోశ తిన్న కానించి 3 తిన్నా. ఆ దోశ తిన్న కానీ దప్పిక అవుతుంది, ఊపిరి ఆడట్లేదు. ముంచుకొని పల్లీల చట్నీ తింటే ఊపిరి ఆడిద్ది. అమ్మో, వరినారు పోసినాం, చూపిస్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. వరినారు, మిరపనారు పోసినాం, అన్నీ రెడీ చేస్తున్నాం. అప్పుడప్పుడు ఎండకు రావాలా, నీడకు ఉండకండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎట్లా వచ్చింది చేయండి.